నాకు తనని పెళ్లి చేసుకోవాలని లేదు. ఇంక మీరు బయలుదేరండి. అదే ఎందుకు? మీరే అన్నారు కదా నేనే మీ పెళ్లి చెడగొట్టానని. ఇప్పుడు నేనే మిమ్మల్ని కలపాలనుకుంటున్నాను. ఎందుకు వద్దంటున్నారు? ఎందుకంటే నాకు మీ మీద నమ్మకం లేదు పులి మేడం. నాకు తెలిసి మీరే ఇదంతా కల్పించుకొని చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. లేదండి, తనే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పింది మీతో పెళ్లికి ఒప్పుకుంటున్నాను అని. నన్ను నమ్మండి. ఎలా ఎలా మిమ్మల్ని నమ్మాలి? ఏమో నాకు తెలిసి మీ పవర్ చూపించి తనని బలవంతంగా ఈ పెళ్లి కొప్పించారేమో. అయ్యో, నేను నిజమే చెప్తున్నానండి. నేనేం తనని ఫోర్స్ చేయలేదు. తనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని నాకు చెప్పింది. అయినా నా కొడుకు వద్దు అని చెప్తుంటే ఎందుకే బలవంతం పెడుతున్నావు? ప్లీజ్ అండి, ఈ ఒక్కసారి నమ్మండి. నా యూనిఫామ్ మీద ఒట్టు, నేను చెప్పింది నిజం. సరే, ఒక పని చేయండి. వెళ్ళి ఆ రూపాలిని డైరెక్ట్గా నన్ను కలవమని చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ మాటలన్నీ డైరెక్ట్గా తనతో చెప్పించండి. అప్పుడు నమ్ముతాను మీరు చెప్పిందంతా నిజమని. ఇక వెళ్ళండి. మేడం, మీరేంటి ఇక్కడ? మీరు? అదే మీ తమ్ముడు యాక్సిడెంట్ చేసినప్పుడు మీ ఇంటికి అతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను కదా. అవునవును, గుర్తొచ్చింది. ఏ పని మీద వచ్చారు? మంజు మేడంని కలవడానికి వచ్చాను. అదిగో మంజు వస్తుంది. హాయ్ అండి. హాయ్. మీతో కొంచెం మాట్లాడాలి. సరే, ఈ ఫైల్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. రండి. దీన్ని నువ్వు భద్రంగా నీ దగ్గరే ఉంచుకో. కూర్చోండి. చెప్పండి, ఏం మాట్లాడాలి? అయినా మీరు ఒక ఫోన్ చేయాల్సింది. డైరెక్ట్గా ఇక్కడికి రావడం దేనికి? నేను మీకు ఫోన్ ట్రై చేశాను, బట్ నాట్ రీచబుల్ అని వచ్చింది. అందుకే నేను డైరెక్ట్గా వచ్చేసాను. మీరు సత్యాన్ని కలిసారా? ఏం చెప్పాడు? కాకపోతే మిమ్మల్ని ఒకసారి కలవాలంటున్నాడు. ఎందుకు? ఏదో మీతో మాట్లాడాలనుకుంటున్నట్టున్నారు. ఏం మాట్లాడాలి? అయినా ఇంతకు ముందు మేము కలిసాం కదా, అప్పుడు ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నాం. మళ్ళీ మాట్లాడడానికి ఏముంది? నిజమే, అప్పుడు మాట్లాడుకున్నారు. కానీ ఈ మధ్యలో చాలా జరిగాయి కదా. ఒకసారి మీరు మాట్లాడుకుంటే అంతా క్లియర్ అవుతుంది. సరే. చెప్పండి పులి మేడం. రూపాలి మిమ్మల్ని కలవడానికి రెడీగా ఉంది. సరే, నేను ఒక 1 hourలో ఎస్వి రెస్టారెంట్లో కలుస్తాను. అలాగే. తను ఒక 1 hourలో వస్తానంటున్నాడు. ఎస్వి రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ కలుద్దాం. సరే, నేను అక్కడికి వస్తాను. ఎక్కడికి? ప్రిపేర్ అవ్వాలి కదా. సరే, మిస్ చేయకు. షార్ప్గా 1 hourలో అక్కడికి వచ్చాయి. నేను కూడా ఈలోగా లీవ్ తీసుకుని వస్తాను. బాయ్. ఏమండి? చెప్పండి, ఎవరు కావాలి? చీఫ్ మినిస్టర్ కావాలి. ఉన్నారా? ఈ ఆఫీస్ ఎవరిది? మా గురువు గారిది. కదా, మరి మీ ఆఫీస్కి మీ గురువు గారిని కలవడానికి కాకపోతే ఇంకెవరిని కలవడానికి వస్తారు? ఆయన్ని ఒకసారి కలవాలి. మా గురువు గారు ఏమన్నా ఖాళీగా ఉంటారా? ఎప్పుడు పడితే అప్పుడు కలవడానికి? అలా అంటే కుదరదు. నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడాలి. ఎక్కడున్నారో చెప్పండి, నేనే వెళ్తాను.
ఆయన మనమ్మ గారి ఇంటికి వెళ్ళారు. మణమ్మ ఆవిడెవరు? ఎవరైతే నాకేంటి, ఆవిడ అడ్రస్ ఇవ్వండి, నేరుగా అక్కడికి వెళ్ళి పంతులు గారిని అక్కడే కలుస్తాను. అలా అడ్రస్ ఇవ్వడం కుదరదండి. ఏంటండి అడ్రస్ ఇవ్వడానికి ఏమైంది మీకు? నేనేమైనా ఆ ఇంటికి దొంగతనానికి వెళ్తున్నానా ఏంటి? పంతులు గారిని కలవడానికే కదా, అడ్రస్ ఇవ్వండి. అవునివ్వండి. అమ్మా ప్లీజ్ ప్లీజ్ అమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. అయ్యో లేవండి, పైకి లేవండి. లేదు లేదు, మీరు అడ్రస్ ఇవ్వాల్సిందే. అడ్రస్ ఇస్తాను, లేవండి. దయచేసి నా మాట వినండి. చావు బతుకుల మధ్య ఉన్నవాళ్ళం అమ్మా, మీరు అడ్రస్ ఇస్తేనే మీరు లేస్తా. పైకి లేస్తేనే అడ్రస్ ఇస్తాను. మరి అడ్రస్ ఇస్తావు కదా? ఇస్తాను. అమ్మా చెప్పండి, ఎక్కడ ఉంటారు? సెకండ్ రైట్ లో ఫస్ట్ రిచ్ హౌస్ లో ఉంటారు. పదండి. థ్యాంక్స్ అమ్మా. సత్య, ఎక్కడికి నాన్న వెళ్తున్నా? అదే అమ్మా, కానిస్టేబుల్ మంజు చెప్పింది కదా రూపాలి గురించి, తనని కలవడానికి వెళ్తున్నాను. తన కోసం నువ్వెందుకురా వెళ్ళటం? ఒకసారి మనల్ని కాదనుకుంది, అంతటితో ఊరుకుందా? అందరిలో మనల్ని అవమానించింది. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్తుంది. ఏంటిదంతా? అయినా నువ్వా కానిస్టేబుల్ చెప్పగానే గుడ్డిగా నమ్మి వెళ్తున్నావా? నేనేమి గుడ్డిగా నమ్మట్లేదమ్మా, కన్ఫర్మ్ చేసుకోవడానికే వెళ్తున్నాను. అలాగే ఎమ్మెల్యే గారిని కూడా కలవాలి, వెళ్ళొస్తానమ్మా. సత్య, సత్య, పంతులు గారు. ఏంటత్తయ్యా మీరు పిలుస్తున్నా కూడా బావగారు వినిపించుకోకుండా అలా వెళ్ళిపోయారు? నాకు తెలిసి బావగారికి ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనుకుంటాను. లేకపోతే ఎంత అవమానం జరిగినా కూడా తన కోసమే వెళ్తున్నారు. వామ్మో, ఇంకా పెళ్లి కూడా కాలేదు, అప్పుడే బావగారిని ఎలా తిప్పుకుంటుందో చూసారా? నువ్వు కాస్త నోరు మూస్తావనే? ఓ తగుతున్నమ్మా అంటూ ప్రతి దాంట్లోనే దూరుతా ఉంటావు. అసలు విషయం తెలుసుకోవడానికి వెళ్ళాడు అంతే తప్ప ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశంతో కాదు. నువ్వేం టెన్షన్ తీసుకోకు, ఆ టెన్షన్ తో చిక్కిపోతావు. మణమ్మ గారు, మణమ్మ గారు. నమస్తే తల్లి. నమస్కారం అండి. రండి రండి పంతులు గారు, మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి కూర్చోండి. ఏంటి అలా గుడ్ల గోబలా చూస్తున్నావు? పంతులు గారికి టీయో కాఫీయో పట్రా, వెళ్ళు. క్షమించండమ్మా, మీ ఇంటికి కాబోయే పెద్ద కోడల్ని తీసుకొచ్చే క్రమంలో కాస్త ఆలస్యం అయింది. మరేం పర్లేదు పంతులు గారు. ఈసారి అమ్మాయి అయినా మొహం మీదే వద్దని చెప్పదు కదా. నేను టీ తీసుకురమ్మంటే ఇంకా ఇక్కడే నిలబట్టావేంటే, వెళ్ళు. సరే అత్తయ్య. అమ్మా ఇదిగోండి, ఈసారి తెచ్చిన సంబంధాలు ఒకటికి మించి ఒకటి ఉంటాయి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అవునా? ఇదిగో త్వరగా చూపించండి ఫోటోస్ పంతులు గారు. ఇదిగా పంతులు గారు. తిప్పు, ఇల్లు చాలా పెద్దదిగా ఉంది. పెద్దదైతే చిన్నదైతే మనకేంటి,